చేయలే కేంద్ర మంత్రి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయలే కేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయలే కేంద్ర మంత్రిని వెంటనే చేయలే కేంద్ర మంత్రి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయలే అంబేద్కర్ని హేళన చేసిన కేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయలే కేంద్ర మంత్రి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయలే అంబేద్కర్ని హేళనగా మాట్లాడిన కేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయలే కేంద్ర మంత్రిని అమిత్ షాని వెంటనే. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర అయినటువంటి అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంట్లో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ పైన హేళన మాట్లాడడం జరిగింది. అంబేద్కర్ని పూజిస్తే విగ్రహాలు పెట్టడం పూజించడం వల్ల ఏమి ఉపయోగం ఉంది, కనీసం దేవుళ్లకు మొక్కితే పుణ్యమనే వస్తుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయ్యా అమిత్ షా గారు ఒకసారి ఆలోచించుకోండి, గతంలో ఈరోజు అంబేద్కరే లేకపోతే రాజ్యాంగం లేదు, ఎన్నికలు లేవు, కుల మత భేద వర్గాల లింగ వర్ణాలన్నిటిపైన ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ నువ్వు విమర్శిస్తావా? రాజ్యాంగం ముందు వచ్చిందా లేదంటే నీ బీజేపీ ప్రభుత్వం ముందు వచ్చిందని ఒకతూరు ఆలోచించుకోవాలి. మీరు మాట్లాడే ఏదో ఏ ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి నువ్వు ఈరోజు రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడతావా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే లేకపోతే, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలే లేకపోతే మీరు ఎక్కడ ఉంచి వస్తారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఒకసారి అంబేద్కర్ని ప్రశ్నించేటప్పుడు ఆయన గొప్పతనం, ఆయన చరిత్ర గురించి తెలుసుకో. మీ బీజేపీ మాత్రం కేవలం మత కుల మత భేదాల మధ్యనే మతోన్మాది పార్టీగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవన్నిటిపైన మతాలపైన భేదాలు పెడుతూ అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నా. ఒకటే చెప్తున్నా, అంబేద్కర్ని ఆశయాలను అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణాన్ని కానీ ప్రతిష్ట ప్రకారం నడుచుకోవాలా, లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదని చెప్పేసి తెలియజేస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు కోసమే మళ్ళీ పాటుపడాలి తప్ప మీరు ఏదో కొత్త చట్టాలు చేస్తాం, కొత్త చట్టాలు సృష్టి చేస్తాం అనేటువంటి ఉద్దేశం కాదు. తక్షణమే కేంద్ర మంత్రి నుంచి అమిత్ షాని బర్తరఫ్ చేసి క్యాబినెట్ నుంచి మనం తొలగించాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి నా పేరు కృష్ణ, సిపిఐ వెల్దుర్తి మండల కన్వీనర్.